టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యాపార రంగంలో మహిళా అభివృద్ధి లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం. మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పైథాన్ పై శిక్షణ. 3 రోజుల పాటు పైథాన్ పై శిక్షణ ఇవ్వనున్న టాస్క్ ట్రైనర్ రత్నప్రియ. పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న వాసవి వనితా క్లబ్. హౌసింగ్ బోర్డు కాలనీలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇందిరా మహిళా శక్తి ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇందిరా మహిళా శక్తి పథకంపై డిఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, ఇండస్ట్రీ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలను అద్భుత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి రూపకల్పన చేసిందని కలెక్టర్ అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఉత్పత్తి అయ్యే వస్తువుకు సంబంధించిన మార్కెటింగ్, వ్యాపారం గురించిన సంపూర్ణ అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కొరకు మెప్మా, డిఆర్డీఓ మహిళల సంఘాల స్టిచ్చింగ్ చేసి అందించడంతో కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కొన్నారు. పీఎం ఈజీవైఎం ద్వారా సబ్సిడీ కూడా ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యాపారం కొరకు తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, పీడీ, డిఆర్డీఓ శ్రీనివాస్, ఎల్డీఎం ఆంజనేయులు, జీఎం ఇండస్ట్రీస్ నవీన్ కుమార్, పశు సంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మహిళా శక్తి అనేది ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక పైలట్గా మీకు ఎంత స్తోమత ఉంది, మీకు ఏదైనా పని ఇస్తే మీరు చేయగలుగుతారా కాదా అనే ఉద్దేశంతో ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటే యూనిఫామ్ స్టిచ్చింగ్. అంటే ఇక్కడ మన జిల్లా వాటికి చూస్తే మెప్మా తరఫు నుంచి 10,000 వరకు యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసుకున్నారు. డిఆర్డీఓ తరఫు నుంచి చూస్తే రూరల్ ఏరియాలో సంఘాల నుంచి 31,000 వరకు యూనిఫామ్ స్టిచ్ చేసుకున్నారు. స్టిచ్ చేసేటప్పుడు కూడా పాత రేట్స్లో ఉన్న వాటికి స్టిచ్చింగ్ చేసుకున్నారు. అప్పటికి మీకు తెలియదు 75కి పెంచుకుంటున్నారని. అయినప్పటికీ చాలా మనసుతో, అంకిత భావంతో, ఎందుకంటే చాలామంది ఎస్హెచ్జి మహిళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంలో మీరు మంచిగానే అది యూనిఫామ్లు స్టిచ్చింగ్ చేసుకుంటూ టైం లోపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 41,000 అంటే 41,000 ఒక జిల్లాలో మనకి సంఘాల నుంచి అది చేయడం ఇది మామూలు విషయం అయితే కాదు. అది కూడా టైం లోపల. అదేవిధంగా ఇది సర్లే మహిళలు ఎలాగే స్టిచ్చింగ్ చేసుకుంటారో, ఇంట్లో ఒక టైలరింగ్ యూనిట్ ఉంటుంది, ఒక చిన్న మషిన్ ఉంటుంది, ఏదైనా ఒకటి చేసుకుంటారు. కానీ అలా వర్క్ అనేది అనుకొని మనం వేరే ఆలోచించవచ్చు. కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా సంఘాలకే కన్స్ట్రక్షన్ వర్క్లు, ఇంజనీరింగ్ వర్క్లు, అంటే ఇంజనీరింగ్ వర్క్ అని చెప్తే ఏం చెప్తారు, వామో ఇది మహిళలు ఏం చెయ్యరు, బయట వాళ్ళు చేసుకుంటారు, మగవాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళకి ఎందుకు అని అంటాము. అది కూడా సంఘాల తరఫు నుంచి మీరు సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఇన్వాల్వ్ కాదు, నేతృత్వం తీసుకుంటూ. ఎందుకంటే చాలా వాటికి నేను స్కూల్స్ వెళ్ళాను, ఎన్నో స్కూల్స్ నేను విజిట్ చేశాను. ఒక్కటి నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు పంచాయత్ రాజ్ వాళ్ళు చేస్తున్నారు, పిహెచ్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తున్నారు అర్బన్ ఏరియాలో, ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడైనా జిల్లా సమాఖ్యలు మెంబర్స్ బాగానే ఉన్నారు, యాక్టివ్గా రోజు వచ్చి అక్కడ కూర్చొని పని చూసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్లు మాత్రం చాలా బాగా జరిగింది. కానీ ఎక్కడైనా వాళ్ళు నిర్లక్ష్యం చూపించారు, మాకు డబ్బులు వస్తుందా కాదా, మాకు ఇది అవుతుందా కాదా అంటే పని చేసే ముందు, కృషి చేసే ముందు వాళ్ళు అపోహాలు, సందేహాలకి గురి అయిన వాటికి అసలు అక్కడ వర్క్ క్వాలిటీ మాత్రం
కొంచెం ఎక్కువ కనపడింది, లోపాలు చాలా కనపడింది. సో ఏమైనా సరే ఫస్ట్ వీక్ 2-3 వీక్స్ మనం చూసిన తర్వాత అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఈరోజు మనకి 85% వరకు పనులు పూర్తి అయ్యాయి. ఇంకా కూడా మీ అందరికీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, కానీ మీ తోటి వాళ్ళు కూడా మీరు చెప్పాల్సిందే. ఈ 15% ఏదైనా మిగిలింది అది కూడా ఈ వారం లోపల పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పార్లమెంటు కార్యాలయం ఎదుట జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. సుమారు 100 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తాన్ని దానం చేశారు. ఇలా సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయనున్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షులు సమీ పర్వేజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. టవర్ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు, కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్ల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వృద్ధులు, అనాథ ఆశ్రమాలు, ఆసుపత్రులలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. తదనంతరం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో గత 3 రోజులుగా పైథాన్ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామని కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు అన్నారు. హైదరాబాద్ కు చెందిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. పైథాన్ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ నుండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంశాలను, వెబ్ స్కాపింగ్, డిజాంగో మొదలగు అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీంతో అతి సులువుగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కళాశాల విద్యార్థులు టాస్క్ శిక్షణ బయట తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని భావించి టాస్క్ లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా అనుభవజ్ఞులైన ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చైర్మన్ జువాడి సాగర్రావు అన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అతి సులువుగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందాలని, భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాల్లో నిలవాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాగర్రావుతో పాటు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, విభాగాధిపతులు డాక్టర్ జగదీశన్, కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Random. This random method will give the zeros and ones. Zeros to ones, only the floating point values. Only the for mathematical calculations like every problem మనకి తెలియదు, ఎందుకంటే కంప్యూటర్ సిస్టమ్ ప్లే చేస్తుంది కాబట్టి. సో అలాంటి డెవలపింగ్ యూజ్ మనకి ర్యాండమ్ మోడల్ యూజ్ అవుతుంది. అందులో చాయిస్ ఇస్ వన్ ఆఫ్ ది function. Okay, choice is one of the function. Now choice of hair will be కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో పూజారి డింగరి చాణక్య ఆశీస్సులతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వీట్లను పంపిణీ చేశారు. బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా, కరీంనగర్ ఎంపీగా 2వసారి గెలుపొంది కేంద్ర కేబినెట్ లో స్థానం సంపాదించగలిగారని బీజేపీ నేత
గడప నాగరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు సైతం తన సేవలు అందించేందుకు భగవంతుడు ఆశీర్వదించారని తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాటు సుఖశాంతులతో జీవించాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడప నాగరాజు గురుస్వామితో పాటు బండారి శ్రావణ్ కుమార్, బొల్లు నరేందర్, గురుస్వామి తిప్పతి వెంకటాచారి, గురుస్వామి అశోక్ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ వనితా క్లబ్ ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మేరకు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ తాత్విక నర్సింగ్ హోమ్ సహకారంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ తాత్విక ప్రసాద్, డాక్టర్ రవికిరణ్ లు హాజరై మహిళలకు పరీక్షలు చేసి తగిన సలహాలు సూచనలు అందించారు. అవసరమున్న వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు లత, వాసవి వనితా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చందా విజయలక్ష్మి, నూనె పద్మావతి, ట్రెజరర్ పడగంటి అనురాధ, తిరుపతమ్మ, రాజమణి, ఇందిర, మంజు నిర్మల మరియు వాగ్దేవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సుగుత్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో ఎల్ఎండి కాలనీలోని మానసిక వికలాంగుల పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. బండి సంజయ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరాచారితో పాటు బీజేపీ నాయకులు, మానసిక వికలాంగుల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, హిందూ సామ్రాట్ గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు ఎల్ఎండి కేంద్రంగా ఉన్నటువంటి మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలందరితో కలిసి వాళ్ళందరికీ పండ్లు పంపిణీ చేసి ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజుల్లో ఇంకా మంచి పదవులు రావాలని ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 2.5 లక్షలకు పైగా మెజారిటీ సాధించి పార్టీలకు అతీతంగా, అంటే తన ఈ మధ్య తనకు వేరే పార్టీల గురించి కూడా ఎంతోమంది ఓట్లు వేసి ఆయనకు 2.5 లక్షల మెజారిటీ తీసుకురావడంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క చిత్తశుద్ధి, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు మానసిక వికలాంగుల పాఠశాలలో జరిగిన వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ పాల్గొని ఈ పిల్లలకు సంబంధించిన వాళ్లకు భవిష్యత్తులో అవసరాలకు సంబంధించి కేంద్రం తరఫున కానీ, బండి సంజయ్ కుమార్ తరఫున కానీ, వారి తరఫున కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్పి పాఠశాల సిబ్బంది తెలియజేయడం జరిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రిషి కాన్వెంట్ స్కూల్లో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి సిరిపురం లావణ్య, కిసాన్ కాంగ్రెస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దాదాపు 150 మంది పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కర్ర సత్యప్రసన్న జన్మదిన వేడుకలు రిషి కాన్వెంట్ స్కూల్లో చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని సిరిపురం లావణ్య అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులను ధిక్కరిస్తూ తోటి మహిళలందరికీ సత్యప్రసన్న ఎంతో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంతేకాకుండా గోపాలరావుపేట గ్రామ సర్పంచ్ గా నిత్యం గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రామ అభివృద్ధికై నిరంతరం కృషి చేసి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలను పొందారని తెలిపారు. సత్యప్రసన్న నిండు నూరేళ్లు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో తమ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో రాజకీయంగా ఉన్నత స్థానాన్ని దక్కించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిషి కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా భగత్ నగర్ భగత్ సింగ్ చౌరస్తాలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాస సత్యనారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ గుగ్గిల్లపు రమేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.